ఫైనల్లీ మనం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న 'కింగ్డమ్' మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఈ మూవీ యొక్క రివ్యూ చూసుకుందాం. ఈ వీడియోలో ఈ మూవీ యొక్క రివ్యూ విజయ్ అన్న యాక్టింగ్ గాని, ఆ స్క్రీన్ ప్రెజెన్స్ గాని, డైరెక్టర్ యొక్క స్టోరీ లైనింగ్ గాని ఏ విధంగా ఉందో, అలాగే సినిమాటోగ్రఫీ ఏ విధంగా ఉందో మొత్తం రివ్యూ అయితే చూసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసుకోండి. ఫైనల్లీ మూవీ స్టోరీ ఏంటంటే అసలు కానిస్టేబుల్‌గా ఉన్న సూరి అండర్ కవర్ స్పైగా మారి శ్రీలంక జైలుకి వెళ్లి వాళ్ళ అన్నని ఏ విధంగా తీసుకొస్తాడన్న దానిపైన మొత్తం స్టోరీ అయితే ఉండబోతుంది. సినిమా టైటిల్ కార్డ్ నుంచి అనిరుద్ వర్క్ చేయడం అయితే మొదలుపెట్టేసే ఉంటాడు. టైటిల్ కార్డ్ వచ్చినప్పుడు ఒక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. అది కొత్త ర్యాంప్ ఉంటుంది. అలాగే ఫస్ట్ హాఫ్ అంతా కూడా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో, ఎమోషన్స్ అండ్ యాక్షన్‌తో అయితే అలా రన్ అవుతుంది. ఇంటర్వెల్‌కి ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయలేనటువంటి ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. అదైతే నెక్స్ట్ లెవెల్. అలాగే సెకండ్ హాఫ్ అక్కడక్కడ కూడా కొన్ని సీన్స్ బాగుంటాయి. క్లైమాక్స్ కూడా గౌతమ్ తిన్నూరి గారు మరికొద్ది ఆలోచించి చేస్తే బాగుండు అనిపించుతుంది నాకైతే. అదే క్లైమాక్స్ కొద్ది ల్యాగ్‌లా అనిపించింది. ఈ మూవీతో డెఫినెట్లీ విజయ్ అన్న అయితే కమ్‌బ్యాక్ కన్ఫర్మ్‌గా ఇస్తాడు. విజయ్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఆ స్లాంగ్ గాని, ఆ లుక్స్ గాని నెక్స్ట్ లెవెల్ అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సూరి క్యారెక్టర్‌లో విజయ్ అన్న జీవించేసాడని చెప్పొచ్చు. అలాగే సత్యదేవ్ గారి యాక్టింగ్స్ కానీ, అలాగే విలన్ రోల్ యాక్టింగ్స్ చేసిన మలయాళీ, తమిళ ఆ యాక్టర్ పేరు నాకు కూడా తెలీదు. అతను కూడా ఫ్యూచర్‌లో మంచి లైఫ్ ఉంటుంది. మెయిన్‌లీ మూవీ అంతా ఒక లెక్క అయితే జైల్ సీక్వెన్స్ 30 మినిట్స్ రైన్‌లో అయితే చెప్పాను కదా ఆల్రెడీ, అదైతే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది ఫ్రెండ్స్. గౌతమ్ తిన్నూరి గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఏ ప్లానింగ్ చేసినా అందరికి ఆకట్టుకునే విధంగా ఉంటుంది. యాక్షన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ వచ్చేసరికైతే ఎక్కడ కూడా ఒక్క సెట్ వేయలేదు. అంతా అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. గ్రాఫిక్స్ గాని, ఇవి గాని. మూవీ అయితే 2, 3 సార్లైనా చూడొచ్చు. పర్వాలేదు. యాక్షన్ సీన్స్ కానీ, గూస్ బంప్స్ వస్తాయి. అనిరుద్ అయితే వర్క్ చేయడం అయితే తన బ్రాండ్ ఇమేజ్ అయితే నిలబెట్టుకున్నాడు. అనిరుద్‌ని కూడా గౌతమ్ తిన్నూరి గారు ఎక్కడ పడితే అక్కడ వాడకుండా ఎక్కడైతే వాడాలో అక్కడైతే గట్టిగా వాడారు గౌతమ్ తిన్నూరి గారు అనిరుద్‌ని. తనైతే చాలా కష్టపడ్డాడని అర్థమవుతుంది. మరి మూవీకి నేను 5కి అయితే 3.8 అయితే రేటింగ్ ఇస్తున్నాను. మరి మీలో ఎంతమంది మూవీ చూసారో అందరూ కూడా కింద కామెంట్ బాక్స్‌లో చూస్తే 5కి ఎంత రేటింగ్ ఇస్తారో కూడా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి.